హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో న్యూ ఇయర్ స్పెషల్ వీడియో. దీంట్లో కేక్ చేయడము, ముగ్గు వేయడము, ఇంకా కేక్ కట్ చేయడము ఉంటుంది. సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎన్నో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ముందుగా కేక్ చేస్తున్నాను. కేక్ కోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్, పావు కప్పు పౌడర్డ్ షుగర్, పావు కప్పు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి ఇలాగా. తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. హాఫ్ కప్ పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఆల్రెడీ కుకింగ్ వీడియోస్లో చాలా రకాల కేక్స్ చూపించాను, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను ఇది. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. తర్వాత దీంట్లోంచి హాఫ్ వేర్ చేసుకొని దాంట్లో 1.5 టీ స్పూన్ కోకో పౌడర్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అవ్వకుండా కేక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో తర్వాత చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది వేసుకుంటూ రావాలి. 2 కలర్స్. ఇది జీబ్రా కేక్ అంటారనమాట, అందుకని ఇలా 2 కలర్స్ ఇలా వేసుకుంటున్నాను అనమాట. అక్కడక్కడ అది, అక్కడక్కడ ఇది కూడా వేసుకొని చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. తర్వాత పైన డిజైనింగ్ రావడానికి ఇలా స్పూన్తో డిజైన్ చేస్తున్నాను. తర్వాత దీన్ని కింద ట్యాప్ చేసుకొని ఓవెన్లో పెట్టుకొని 140 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 40 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే నాకు అవ్వలేదండి, అందుకని ఇంకో 20 మినిట్స్ పెట్టాను నేను. 10 మినిట్స్ పెడితే సరిపోయేది యాక్చువల్గా, అందుకని కొంచెం గట్టిగా అయింది. 10 మినిట్స్ పెడితే చాలా బాగా ఫ్లఫీగా వచ్చేది. ఇంతకుముందు మీకు కేక్స్ రెసిపీస్ చాలానే చూపించాను కదా, వాటిల్లో చాలా బాగా వచ్చాయి కదా. ఇది అనుకోకుండా మిస్టేక్ జరిగిందనమాట, కానీ న్యూ ఇయర్ స్పెషల్ బ్యాక్ కదా, అందుకని చూపించక తప్పలేదు. ప్రాసెస్ సేమ్ అలాగే ఉంటుంది ఏ కేక్ అయినా. నాది కొత్త ఓవెన్ కాబట్టి ఓవెన్లో టెంపరేచర్ ఎక్కువ పెడితే పైన మాడిపోతుందని తక్కువ పెట్టి ఇలా ఎక్కువ మినిట్స్ పెడితే ఎక్కువ కుక్ అయింది. సో అది మిస్టేక్ అనమాట. కుకింగ్ టైం కరెక్ట్గా ఉంటే ఫ్లఫీగా వచ్చేది కేక్. తర్వాత ఇలా ముగ్గు వేస్తున్నాను. 9x5 డాట్స్ పెట్టి ఫ్లవర్స్ వేసాను చుట్టూతా. మధ్యలో డాట్స్ అలాగే వదిలేసాను. ఆ డాట్స్ రబ్ చేసేసి తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ రాశాను అనమాట. ఒకవేళ మీకు ముగ్గు బాగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, తప్పకుండా ముగ్గు మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను.
సో తర్వాత కేక్ కట్ చేసాము. ఇంకా చెప్పాను కదా కొంచెం ఓవర్ కుక్ అయిందని. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కష్టపడి జీబ్రా కేక్ చేసింది ఏమీ కనిపించట్లేదు. మొత్తం బ్లాక్గానే చాక్లెట్ కేక్ లాగా కనిపిస్తుంది. సో అదనమాట, అలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు, అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఇంకా సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.